బేసిక్‌గా మన భారతీయులకు ఉండే ఒక లక్షణం ఏంటంటే, ఏ స్పోర్ట్‌లో అయినా గూడా మన వాళ్ళు గోల్డ్ కప్ తెచ్చినా, లేదా స్వర్ణ పతకం తెచ్చినా, లేదా వరల్డ్ ఛాంపియన్‌షిప్ అయినా, లేదా సెంచరీ కొట్టినా, అంటే ఒక్కొక్క స్పోర్ట్‌లో ఒక్కొక్క రకంగా ఉంటే గనక, మన వాళ్ళు ఏం చేస్తారంటే, తమ పిల్లల్ని తీసుకెళ్ళి బలవంతంగా ఏదైతే విన్నింగ్ ఉంటుందో మూమెంటు, ఆ మూమెంట్ జరిగిన స్పోర్ట్‌లోకి అంటే టెన్నిస్ గానీ, బ్యాడ్మింటన్ గానీ, లేదా చెస్ గానీ, ఆర్చరీ గానీ, క్రికెట్ గానీ ఇలా దేంట్లో బాగా టాప్‌లో మన ఇండియన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే, దాంట్లో అకాడమీలో తోసేయడం అనేది మన ఇండియన్స్‌కి బాగా అలవాటు. తల్లిదండ్రులకి బాగా అలవాటు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, టెన్నిస్‌లో సానియా మిర్జా తను ఎప్పుడైతే వింబుల్డన్ గెలిచిందో అప్పటి నుంచి మొత్తం టెన్నిస్ అకాడమీలన్నీ కూడా ఫుల్‌గా నిండిపోయినాయి. ఆ తర్వాత చెస్‌లో తెలుసు కదా! కోనేరు హంపి దగ్గర నుంచి మొదలుపెట్టి మొన్న గుకేష్ వరకు. వాళ్ళంతా కూడా వరల్డ్ ఛాంపియన్‌లు అవ్వంగానే మొత్తం అంతా కూడా చెస్ వైపు అంతా కూడా పరుగులు తీశారు. వన్నెం జ్యోతి సూర్యక. తను జ్యోతి సూర్యక ఆర్చరీలో తను వరల్డ్ ఛాంపియన్ అవ్వంగానే ఆర్చరీలో ఉన్న అకాడమీలన్నీ ఫుల్ అయిపోయినాయి. బ్యాడ్మింటన్ సింధు గురించి చెప్పాల్సిన పనేలే. సింధు అయితే పూర్తిగా ఆవిడ 2 సార్లు మనకి ఒలింపిక్ పతకం తేంగానే నాకు తెలిసి ఇప్పటివరకు కూడా బ్యాడ్మింటన్‌లో ఇండియాలో హైయెస్ట్ రికార్డ్ అకాడమీలన్నీ కూడా కిటకిటలు ఆడిపోతున్నాయంటే కేవలం పీవీ సింధు వల్లే. అంతకుముందు గోపీచంద్ వీళ్ళందరూ ఉన్నా కూడా సింధు వల్ల తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని తీసుకెళ్ళి మొత్తం ఈ బ్యాడ్మింటన్ అకాడమీలో జాయిన్ చేయించారు. సరే ఇవన్నీ కూడా వివిధ గేమ్స్ కబడ్డీ ఇవన్నీ కూడా జనరల్‌గా జరిగే గేమ్సే. కొంతమంది తల్లిదండ్రులు ఇంట్రెస్ట్‌ని బేస్ చేసి ఉంటారు. కానీ మన ఇండియా అంటే క్రికెట్ అంటే ఇండియా. ఇక్కడ ఏం జరుగుతుందంటే నితీష్ కుమార్ రెడ్డి మొన్న సెంచరీ కొట్టంగానే తల్లిదండ్రులను ఆకాశానికి ఎత్తేయంగానే ప్రతి ఒక్క తల్లిదండ్రి ఓహోహా అబ్బబ్బా ఏం ఆడాడు అనుకుని నా పిల్లోడు కూడా ఆడతాడేమో, నాకు కూడా ఇలా గొప్పగా పేరు వస్తుందేమో అనే ఒక ఆశ ఉంటుంది. సో తమ పిల్లోడు ఏంటో ఎవరికీ తెలియదు. బట్ తీసుకువెళ్ళి అకాడమీస్లో జాయిన్ చేస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని. మొన్న జరిగిన ఏదైతే మ్యాచ్ జరిగింది ఆస్ట్రేలియాతో మ్యాచ్లో టెస్ట్ మ్యాచ్లో నితీష్ సెంచరీ కొట్టిన తర్వాత అంట ఇండియాలో ఉన్న అనేక అకాడమీలకి పూర్తిగా క్యూ కట్టేశారు తల్లిదండ్రులు. కేవలం నితీష్ అనే కాదు, మొత్తము ఎవరైతే డౌన్ఫాల్ అంటే వాళ్ళు కుటుంబాన్ని కూడా నడపలేని పరిస్థితి నుంచి, అంటే జైస్వాల్ ఫ్యామిలీ ఉంది, జైస్వాల్ ఫ్యామిలీ కుటుంబాన్ని నడపలేని పరిస్థితి నుంచి జైస్వాల్ ఇంటర్నేషనల్ వెళ్ళాడు. నితీష్ కుమార్ కూడా అదే పరిస్థితి, ఇంటర్నేషనల్కి వెళ్ళాడు. సో ధోని ఫ్యామిలీ కూడా అంతే, ఇంటర్నేషనల్కి వెళ్ళాడు. ఇట్లా మున్నాఫ్ పటేల్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే చాలామంది లిస్ట్ ఉంది. సో వీళ్ళంతా ఎలా అయ్యారనే ఆలోచనతో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు టీముని తీసుకెళ్ళి మన టీంని ఇన్స్పైర్గా తీసుకుని, మన ఆటగాళ్ళని ఇన్స్పైర్గా తీసుకుని పిల్లల్ని తీసుకెళ్ళి అకాడమీలో జాయిన్ చేస్తున్నారు. ఇక్కడ మీకు కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను. భారతదేశంలో 8 ఏళ్ల వయసు నుంచి 30 ఏళ్ల వయసు వీళ్ళు వరకు క్రికెట్ ఆడేవాళ్ళు, అంటే రెగ్యులర్గా క్రికెట్ ఆడేవాళ్ళ సంఖ్య మన భారతదేశం మొత్తం మీద 140 కోట్ల మంది జనాభాలో క్రికెట్ ఆడేవాళ్ళ సంఖ్య, రెగ్యులర్గా క్రికెట్ ఆడేవాళ్ళ సంఖ్య, అది కాలేజెస్లో కానీ, స్కూళ్ళలో కానీ, నెట్స్లో కానీ, అకాడమీలో కానీ ఎక్కడైనా కూడా క్రికెట్ ఆడేవాళ్ళ సంఖ్య 8 ఏళ్ల వయసు నుంచి 30 ఏళ్ల వయసు వరకు ఆడేవాళ్ళ సంఖ్య 7 కోట్ల పైమాటే అంట. 8 కోట్ల వరకు ఉండొచ్చని కూడా అంచనా అంటున్నారు. ఇన్ని కోట్ల మంది రెగ్యులర్గా క్రికెట్ ఆడుతున్నారు, రెగ్యులర్ క్రికెట్. ఇందుట్లో ఎంతమంది బీసీసీఐకి సంబంధించిన, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి బేసిక్గా ఉంటుంది. ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో బోర్డ్స్ ఉంటాయో మన ఏసీఏ ఉంది, ఆంధ్ర క్రికెట్ అకాడమీ, అట్లాగా ఏసీఏ లాగా లేకపోతే ఎస్సీఏ లాగా ఇట్లా ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రానికి జిల్లాల వారీగా తీసుకుంటూ ఉంటారు. సో అండర్-16, అండర్-19, అండర్-21 ఇలా ఇక కంటిన్యూగా ఎంత పెరుగుతూ వెళ్ళినా కూడా మినిమం అండర్-19 దగ్గర నుంచి మొదలుపెట్టు, అండర్-16 నుంచి మొదలు పెడితే మన దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి క్రికెట్ ఆడే వాళ్ళ సంఖ్య అండర్-16 నేను చెప్తుంది ఓన్లీ అండర్-16 క్రికెట్ ఆడే వాళ్ళ సంఖ్య, అండర్-16 నుంచి అండర్-21 వరకు క్రికెట్ ఆడే వాళ్ళ సంఖ్య చూస్తే దాదాపుగా 3 లక్షల మంది ఉందంట. 3 లక్షల మంది మొత్తం అన్ని జిల్లాలు కలిపి, డిస్ట్రిక్ట్ లెవెల్ అన్నీ కలిపి. ఇక స్కూళ్ళ లెవెల్, కాలేజెస్ లెవెల్ అది వేరు, రైల్వే వాళ్ళదైతే అది పూర్తిగా వేరు. సో ఇన్ని లక్షల మంది రెగ్యులర్ క్రికెట్ ఆడుతూ ఉన్నారు, అఫీషియల్ క్రికెట్. దీంట్లో నుంచి మళ్ళీ డొమెస్టిక్ క్రికెట్ తీయాలి, అంటే వీళ్ళలో బాగా ఆడేవాళ్ళు డొమెస్టిక్ వస్తూ ఉంటారు. సో డొమెస్టిక్లో అండర్-19 మనకు తెలుసు, అండర్-19 మ్యాచెస్ జరుగుతాయి, రంజీ మ్యాచెస్ జరుగుతుంటాయి, ఇండియా ఏ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి, ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరుగుతుంటాయి, ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ సంబంధించింది. ఇవన్నీ ఆడేవాళ్ళ సంఖ్య ఎంత అంటే ఆ 7 కోట్లలో నుంచి 3 లక్షల మంది ఏమో రెగ్యులర్ క్రికెట్ ఆడుతున్నారు. ఆ 3 లక్షల నుంచి ఏదైతే డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఆడేవాళ్ళ సంఖ్య 1200 అంట. ఓన్లీ 1200 మంది క్రికెటర్లు అంతే. 1200 మా అయితే ఒక 100 మంది ఎక్స్ట్రా ఉండొచ్చేమో, 1300 మంది మాత్రమే ఆడుతున్నారంట. సో 1300 మందిలో నుంచి టాప్ ఇండియన్ లెవెల్లోకి రావాలి అంటే 1300 క్రికెటర్లో నుంచే సెలెక్ట్ చేయాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ మన టీమిండియాలోకి సెలెక్ట్ అవ్వాలంటే కనుక ఆ 15 మంది ప్రాబబుల్స్లో రావాలంటే మళ్ళీ అందులో నుంచి కొంతమంది రావాల్సి ఉంటుంది. సో ఏ లెక్కను చూసుకున్నా
ఏ లెక్కన చూసుకున్నా ఒక నితీష్ కుమార్ రెడ్డి, ఒక మున్నాఫ్ పటేలు, లేకపోతే ఒక వివిఎస్ లక్ష్మణ్ గానీ, ఇట్లా వీళ్ళంతా కూడా మహమ్మద్ సిరాజ్ వీళ్ళందరూ రావాలంటే వాళ్ళకి స్పెషల్ స్కిల్స్ అనేవి వాళ్ళకున్నాయి. ఆ స్కిల్స్ లేకుండా మనం బలవంతంగా తీసుకెళ్ళి మన పిల్లల్ని అకాడమీలో రుద్దేస్తే వాళ్ళకేమొస్తుంది? ఇక్కడ నేను నిన్న కళ్యాణ్ కృష్ణ గారిని అడిగాను. ఆయన మనందరికీ తెలుసు ఫార్మర్ ఐపీఎల్ ప్లేయర్ అండ్ ఆయన రంజీ ప్లేయర్ కూడా. ప్రస్తుతం తెలుగు క్రికెట్ తెలుగు స్టార్ స్పోర్ట్స్ ఆయన డిస్నీ హాట్‌స్టార్‌తో కలిపి ఆయన తెలుగు కామెంటరీ నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన నన్ను అడుగుతుంటే, "సార్ ఒక పిల్లోడిని తీసుకొస్తే ఎన్ని రోజుల్లో మీరు ట్రైన్ చేస్తారు? అతనికి ఎలా వచ్చు ఆట మీరు ఎలా గమనిస్తారంటే" ఆయనకి కేకే అకాడమీ అని విజయవాడలో పెద్ద అకాడమీ ఉంది. క్రికెట్ అకాడమీ పెద్దది ఉంది. వందల మంది పిల్లలు ఉన్నారు ఆయన దగ్గర. ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు చూస్తుంటే 1 ఇయర్ తల్లిదండ్రులు వెయిట్ చేయలేరంట. తమ పిల్లోడు క్రికెట్ ఆడుతున్నాడా లేదా, అసలు వచ్చా రాదా, షైన్ అవుతాడా అవడా తెలియడానికి 1 ఇయర్ పడుతుందంట. 1 ఇయర్ పట్టే ఓపిక లేని తల్లిదండ్రులు 1 నెల 2 నెలలకే పిల్లల్ని మా వాడు సరిగ్గా క్రికెట్ రావట్లేదని తీసుకెళ్ళిపోతున్నారు. అంటే కొంతమంది కోచెస్ని కూడా మేనేజ్ చేస్తారు అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఏంటంటే బాగా రాకపోయినా బాగా వస్తున్నారు అనేది. కొన్ని అకాడమీలు అయితే 5 ఏళ్ల పిల్లల్ని 6 ఏళ్ల పిల్లల్ని కూడా అసలు అద్భుతం ఇటువంటి స్కిల్స్ మేము చూడలేదని చెప్పి మబ్బి పెడుతున్నారు తల్లిదండ్రులు అని చెప్తున్నాడు. సో ఆయన చెప్పిన మాటలు విన్నాక నాకు ఒకటే అనిపించింది, అరే ఇంత దారుణంగా అకాడమీలో జరుగుతుంటే తల్లిదండ్రులు అంత గుడ్డిగా ఎలా తీసుకెళ్ళి పిల్లల్ని వదిలేస్తున్నారు అనేది. అయితే కళ్యాణ్ కృష్ణ గారు చెప్పిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ పిల్లవాడు క్రికెట్ ఆడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా క్రికెటర్ని చేద్దాము అని మీ బలమైన ఉద్దేశం ఉంటే కనుక పిల్లోడితో పాటు మీరు కూడా పూర్తి టైం స్పెండ్ చేయండి అని క్లియర్గా కళ్యాణ్ కృష్ణ గారు చెప్తూ ఉన్నారు. మీ పిల్లోడితో పాటు మీరు ఖచ్చితంగా రావాల్సిందే, మీ పిల్లోడిని వదిలేయడం కాదు, ఎవ్రీ డే మీరు టైం కేటాయించుకుని రాగలగాలి. కనీసం 5-6 నెలలు మీరు వెంట వస్తే తప్ప పిల్లోడు ఎలా ఉండే పరిస్థితి ఉండేది కాదంటున్నారు. సో ఎవరైనా కూడా ఏ గేమ్ అయినా కూడా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నప్పుడు మన పిల్లల్ని జాయిన్ చేయడం కామన్. బట్ క్రికెట్ అకాడమీలో చేర్పించాలి అనుకుంటే, మీ పిల్లల్ని క్రికెట్లో చేర్పించాలనుకుంటే ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్టు ప్రకారం మీ పిల్లవాడు ఎందులో ఉంటాడో చూడండి. ఫస్ట్ క్రికెట్ ఆడే వాళ్ళ సంఖ్య, 2 ఆ క్రికెట్ నుంచి మనం ఏదైతే అండర్ 16 నుంచి ఆడతారో వాళ్ళ సంఖ్య నుంచి డొమెస్టిక్ ఆడేవాళ్ళ సంఖ్య నుంచి ఇంటర్నేషనల్ ఆడేవాళ్ళ సంఖ్య. ఇన్ని లెవెల్స్ దాటుకుంటూ మీరు ఇన్ని స్ట్రగుల్స్ పడుకుంటూ వచ్చేటుంటేనే క్రికెట్ అకాడమీలో జాయిన్ చేయండి. లేదు సరదాగా క్రికెట్ నేర్పించాలనుకుంటే సరదాగా నేర్పించమని మొత్తం ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అయితే ఇప్పుడున్న ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈ 2-3 నెలల్లో ఇండియా మొత్తం మీద క్రికెట్కి అకాడమీలో పిల్లల్ని చేర్పించే వారి సంఖ్య 20% పెరిగిందంట. అంటే ఇప్పుడు ఆడే వాళ్ళకన్నా 20% పెరిగిపోయిందంట. సో క్రికెట్ అనే మోజు మనందరికీ ఉంటుంది కాబట్టి, బట్ తల్లిదండ్రులు తమ పిల్లల్ని రుద్దేయకుండా తమకేం కావాలో, తమ పిల్లలు ఎలా ఉన్నారనేది 1 ఇయర్ వెయిట్ చేసిన తర్వాతే మీ ఎఫర్ట్స్ అన్నీ పెట్టాలి అనేది క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.